వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పన్నీర్ తీసుకోండి, మీకు కావలసినంత క్వాంటిటీలో తీసుకోండి. పన్నీర్ని వేపడానికి నేను గీ తీసుకుంటున్నాను. ఈ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలన్నమాట. పక్క పన్నీర్ అనేది ఫ్రై అవుతుంది. సో నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి టొమాటోస్ ఇవి తీసుకుంటున్నాను అండ్ 3 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాం ముందు. పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది బాగా. సో పన్నీర్ని మనం పక్కకు తీసి పెట్టుకుందాం. పన్నీర్ తీసేసిన తర్వాత అదే బాండీలో చెక్క, లవంగ, మిరియాలు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి కట్ చేసినవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం. ఇవి బాగా మగ్గనిద్దాము. మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బేస్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కర్రీలో కారం కూడా యాడ్ చేస్తాము. సో నేను ఇదే యాడ్ చేస్తున్నాను. మేము స్పైసీ తక్కువ తింటాం కాబట్టి. ధనియాలు అనేది మీ చాయిస్ అన్నమాట. మీ చాయిస్ని బేస్ చేసుకొని మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి ధనియాలు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా మీ చాయిస్, కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇది బాగా వేగనివ్వాలి. బాగా వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. చేసినవి అన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి కదా, మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను అన్నమాట. సో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. బటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని కరగనిద్దాము. తో పాటు కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో బటర్ గీ కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉండింది కదా, సో అది ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇందులోకి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని, ఇప్పటి వరకు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలయబెడదామండి. ఈ గ్రేవీ కొంచెం కుక్ అవ్వాలి, ఒక 5 మినిట్స్ వరకు. మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసాక కలయి పెట్టండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. కావలసిన అన్ని స్పైసెస్ అంతా యాడ్ చేసేసాను. కొంచెం కలయి పెట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. మన కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది, పన్నీర్ బటర్ మసాలా. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.